बीआरएसपी के नायब सदर पी सतीश ने साबिक़ रुकन असम्बली मानमपल्ली हनुमंतराव पर शदीद तनकीद की। उन्होंने कहा कि मानमपल्ली हनुमंतराव एक फर्जी और जाली स्टार है और इनका बेटा रोहित रेड्डी रुकन असम्बली रियल स्टार है। सतीश ने कहा कि जब मानमपल्ली हनुमंतराव के केटीआर के कदमों में गिर पड़े थे तब केटीआर ने उन्हें सियासी तौर पर दोबारा जिंदगी दी थी और इस बात को हनुमंतराव आज फरामोश कर चुके। उन्होंने कहा कि केटीआर पर तनकीद करने का हनुमंतराव को जरा बराबर भी हक नहीं है। सतीश ने इंतबाह दिया कि हनुमंतराव अपनी जुबान को लगाम दे और आइंदा मोहतात रहे। మల్కాజ్గిరి ఎస్ఐఆర్ మీటింగ్ లో కేటీఆర్ గారు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కొందరు నాయకులు బెదిరిస్తున్నారు. వాళ్ళ తాటెక్కు చెప్పులకు భయపడద్దు, మీరు భయపడద్దు, మేము అండగా ఉంటాం, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండాలి, పార్టీ కోసం కొట్లాడాలి. 2023లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు, మీకు అండగా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పిన సందర్భంలో మైనంపల్లి హనుమంతరావు గతంలో సమైక్యవాది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదులను చాలా చితకబాదిన చరిత్ర కూడా మైనంపల్లి హనుమంతరావుకు ఉంది. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేసిండు అని, ఉద్యమంలో లేడు అని అవాకులు చెవాకులు గాంధీ భవన్లో పేలుతున్నాడు. మేము దీన్ని విద్యార్థి విభాగం పక్షాన, ఉస్మానియా విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారులకు కానీ తెలంగాణ చరిత్రలో తెలంగాణ వాదులుగా తెలంగాణ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, కానీ ఈరోజు కొందరు సమైక్యవాదులు, ఇదే మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుల పైన రైఫిల్ పట్టుకున్న తిరిగిన రైఫిల్ రెడ్డి, నువ్వు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టి తెలంగాణ ద్రోహిగా ఉన్నావు. కానీ ఈరోజు ఉద్యమకారుడు అయినటువంటి కేటీఆర్ గారి పైన అవాకులు చెవాకులు వెళ్తున్నావు. మైనంపల్లి ఖబర్దార్ అని చెప్పి విద్యార్థి విభాగం పక్షాన్ని హెచ్చరిస్తున్నావు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గురించి ఉద్యమకారులకు ఏం చేసిరని మాట్లాడతారు మీరు సమైక్యవాదులు. ఆ రోజు నువ్వు సమైక్యవాదులతోని తొత్తుగా ఉన్నటువంటి నువ్వు, సమైక్యవాదులు టికెట్ ఇవ్వకపోతే ఒకటే రోజు 3 పార్టీలు మారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే ఎంపీ టికెట్ ఇప్పించినటువంటి కేటీఆర్ గారి పైన నువ్వు అవాకులు చెవాకులు పేలడం ఏంటి? ఎంపీగా ఓడిపోతుంటే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఇచ్చినటువంటి కేటీఆర్ గారిని నువ్వు విమర్శించడం ఏంటి? అదేవిధంగా కేటీఆర్